కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్లోని రవాణా శాఖ కార్యాలయంలో లక్షలు వెచ్చించి టెస్టింగ్ ట్రాక్ నిర్మించి వినియోగించకపోవడంతో ఆ ట్రాక్ నిరుపయోగంగా మారింది. టెస్టింగ్ ట్రాక్లో నిర్వహించాల్సిన పరీక్షలను ఖాళీ స్థలంలో పేర్చి వాహనదారులకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. అధికారులకు అమ్యామాల్పై ఉన్న శ్రద్ధ కార్యాలయ నిర్వహణలో మాత్రం లేదని పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మా కరీంనగర్ ప్రతినిధి శ్రీకాంత్ స్థానిక రవాణా సంస్థ కార్యాలయం నుండి మరింత సమాచారం అందిస్తారు. మీరు నా వెనుక చూస్తున్నది ఏ చిట్టడుగు అనుకుంటే మీరు పొరపాటు పడ్డట్టే. కరీంనగర్కి సంబంధించిన ఆర్టీఓ ఆఫీసు టెస్టింగ్ ట్రాక్ ఇదంతా కూడా 2019లో టెస్టింగ్ ట్రాక్ నిర్మాణం జరిగింది. అయినప్పటికీ దీన్ని ఉపయోగంలో మాత్రం లేదని చెప్పుకోవచ్చు. ఈ టెస్టింగ్ ట్రాక్ ఉపయోగంలో లేక ఇక్కడ మొత్తం పిచ్చి చెట్లతోటి దాదాపుగా ఒక చిట్టడవిని తలపిస్తోంది. ఏదైతే 2019లో నిర్మాణం జరుపుకున్న తర్వాత ఇందుకు సంబంధించిన సిగ్నలింగ్ వ్యవస్థ కానీ సీసీ కెమెరాల ఏర్పాటు జాప్యం వల్ల ఇదంతా కూడా నిర్మానుష్యంగా మారిపోయి చెట్లతో పిచ్చి మొక్కలతో కూడా వృధాగా తయారయ్యింది. అంటే ఈ ఆర్టీఓ ఆఫీస్కు వచ్చిన వాహనాలను ఏదైతే టెస్టింగ్ ట్రాక్లో తనిఖీ చేసి ఆ తర్వాత లైసెన్స్ జారీ చేయడం అయితే జరుగుతుంది. కాకపోతే ఇదంతా కూడా ఇలా పిచ్చి చెట్లు ఇదంతా వ్యర్థంగా మారడం వల్ల ఇక్కడ అధికారులు స్థానికంగా ఉన్న ఆర్టీఓ ఆఫీస్కు సంబంధించిన అధికారులు కూడా తాత్కాలికంగా పక్కనే ఉన్న ఒక ఓపెన్ ప్లేస్ లో కూడా రాళ్లు పెట్టి ఆ రాళ్ల ద్వారా టెస్టింగ్ ట్రాక్ ను నిర్వహిస్తున్నారు. అంటే ఇదంతా కూడా ఒక అంటే మా అలసత్వం, అధికారుల అలసత్వంగా కూడా భావించవచ్చు. ఇంత పెద్ద ఎత్తున ఒక చిట్టడవిని తలపిస్తున్న టెస్టింగ్ ట్రాక్ అంతా కూడా పూర్తిగా చెట్లతో మనం విజువల్స్ లో చూడొచ్చు, చెట్లతో నిండిపోయి ఉంది. ఇది నిర్మానుష్యంగా మారిపోయి అసలు ఏళ్ల తరబడి కూడా ఇదంతా కూడా ఒక చిట్టడవిని తలపిస్తున్నట్టుగా కనిపిస్తుంది. అంటే ఇందుకు గాను ఆర్టీఓ అధికారులు మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం మనకు కనిపిస్తుంది. అధికారుల నిర్లక్ష్యం మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. అంటే లైసెన్సుల జారీల ప్రక్రియలో మాత్రం నిబంధనలు తనిఖీ చేసిన అనంతరం మాత్రమే లైసెన్సులు జారీ చేయాల్సి ఉంటుంది. కాకపోతే తాత్కాలికంగా ఏర్పాటు చేసిన రాళ్ల మధ్యలో టెస్టింగ్ ట్రాక్ నిర్వహిస్తూ కూడా కరీంనగర్ అధికారుల అలసత్వంగా కూడా చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ అరుణ్తో శ్రీకాంత్, అమ్మా న్యూస్.